2026 చూడండి, దినములు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి. ఆలోచించండి, రోజులు ఎంత ముందుకు వెళ్ళిపోతుంది, టైం ఎంత ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానని చెప్పాను. ఈ సంవత్సరం అంతా ప్రతి శుక్రవారం ఒక వ్యక్తిని తప్పకుండా మీకు పరిచయం చేస్తాను. వీలైన మటుకు కొత్త నిబంధనలు ఉన్న వ్యక్తుల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. వినండి, యాకోబు గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. కొత్త నిబంధనలు ఉన్న యాకోబు, ఈ వ్యక్తి గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. దయచేసి మనం కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని వినడానికి వీలవుతుంది. ఎక్కువసేపు నేను కూడా మాట్లాడాలని లేదు. ఒకసారి ఒక దేశంలో, ఇక వినండి, ఒకసారి ఒక దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఉదయము లేచి ఎవరైతే చూస్తారో వారికి భోజనం దొరకదు. ఇక ఆ దేశంలో ఉన్న ఆ వ్యక్తి ముఖం ఎవరు చూస్తారో, పొద్దున్న లేవగానే వాడి ముఖం చూస్తే ఆ రోజంతా వాడికి కూడు దొరకదు, ఆ రోజంతా వాడికి తిండి దొరకదు, ఆ రోజంతా వాడికి భోజనం దొరకదు. ఇది వాళ్ళ నోట వేల నోట పడి దేశమును పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్ళిపోయింది ఈ విషయం. సార్, ఫలాని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ముఖం చూసామంటే కూటికి కరువే, ఆ రోజు తిండి దొరకదండి. ఏముందో వాడి ముఖంలో కానీ వాడి ముఖం చూస్తే మనకు భోజనం దొరకదండి అని రాజుగారికి ఈ విషయం తెలిసింది. ఎవడ్రా వాడు, వాడిని ఒకసారి పిలవండి, ఎవరా వ్యక్తి అని రాజు భవనానికి వాడిని పిలిపించారు. ఏనండి, రాజభవనానికి పిలిపించి రాజు చెప్పాడు, ఈ రాత్రి నా దగ్గర నాతోనే పడుకో నువ్వు అని చెప్పి రాజు పడుకునే స్థలంలోనే వానికి కూడా అవకాశం ఇచ్చాడు. రాజు ఉంటున్న బెడ్రూమ్లోనే వాడు పడుకున్నాడు ఆ రాత్రి. ఎందుకు అంటే రాజు ఒక టెస్ట్ చేయబోతున్నాడు, ఒక పరీక్ష చేయబోతున్నాడు. అందరూ చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం ఏమిటి? వీడి ముఖం చూస్తే భోజనం దొరకదట, ఆ రోజంతా భోజనము తినలేమట. అసలు చూద్దామని ఆ రాత్రి పడుకోబెట్టి ఉదయం లేవగానే ముందుగా వీడి ముఖమే రాజుగారు చూశారు. ఇక తెల్లారిపోయింది, ఉదయం 9 గంటలైంది, రాజ్యసభ ప్రారంభమైంది. సభలోకి అందరూ వస్తుంటారు, తీర్పులు అంటారు, సమస్యలు అంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు. రాజు అంటే మీకు తెలుసు కదా. అనేక మంది వచ్చి, వాస్తవానికి అందరూ చెప్పినట్టుగా ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే, ఈ రాజు కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తూ, కొన్ని తీర్పులు తీరుస్తూ, ఆ రోజు రాజు భోజనం చేయడానికి టైము దొరకలేదు. అర్థమవుతుందా? సాయంకాలం అయిపోయింది, రాజు భోజనం చేయడానికి కూడా సమయం దొరకలేదు. కారణం ఏంటంటే సభ విస్తారంగా తీర్పులు జరుగుతున్నాయి, సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. ఆ సమస్యల్లో పడి ఆ పరిష్కారం చేయటం వల్ల రాజుకు భోజనం చేసే టైం కుదరలేదు. ఇక రాజు, అందరూ చెప్పింది వాస్తవమే, నిజంగా ఇలాంటి దుష్టుడు, ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి వ్యక్తి మన దేశంలో ఉండడానికి వీల్లేదు. వీడి ముఖం చూస్తే ఈరోజు కూడా నేను భోజనం చేయలేదు, నిజమే అని చెప్పి వీడికి వెంటనే మరణ శిక్ష వేయమని అమలు చేశాడండి. శిక్ష విధించాడు, ఉరి శిక్ష. ఏ శిక్ష? ఉరి శిక్ష. ఎందుకు? ఇలాంటి వాడి ముఖం చూస్తే తిండి దొరకటం లేదు, ఇలాంటి వాడు దేశంలో ఉండడానికి వీల్లేదు, వీడు సావాల్సిందే అని మరణము విధిస్తే, ఆ మరణానికి వెళ్ళే ముందుగా ఉరితాడు మెడకు వేసే ముందుగా ఒక ఆఖరి కోరిక ఉంటుందిగా. ఏం కోరిక? లాస్ట్ కోరిక ఉంటుందిగా చావబోయే వారికి. వీడిని అడిగారు, నీదేదైనా కోరిక ఉందా, కోరుకో, ఆఖరి కోరిక తీరుస్తాము అంటే, సరే అండి, మీరు అడిగినట్టుగానే నాకు ఒక కోరిక ఉంది, నాకు మహారాజుతో మాట్లాడాలి, ఆఖరి కోరికదే. సరే, మహారాజును పిలిపించారు. ఉరి వేసే ముందు, మరణ శిక్ష విధించే ముందు, అమలు చేసే ముందు మహారాజును పిలిపిస్తే మహారాజు వచ్చాడు. మహారాజు ఎదుట నిలబడ్డాడు. ఎరా, నన్ను కలవాలన్నావంట, ఏంటి ఆఖరి కోరిక అంటే, ఏం లేదు మహారాజా, నా ముఖం చూస్తే ఒకరోజు భోజనం దొరకదు అని నన్ను మీరు మరణశిక్ష విధిస్తున్నారు. అయితే ఒక ప్రశ్న, నా ముఖం చూసినందుకే నీకు ఒక రోజంతా తిండి దొరకలేదు, ఉదయం లేవగానే నీ ముఖం చూసినందువల్ల నాకు ఏ శిక్ష పడింది? మరణ శిక్ష పడింది. దీనికి ఏమంటావు? ఇప్పుడు చెప్పండి, నా ముఖం చూసినందువల్ల ఒకరోజే తిండికి ఒకవేళ కరువు అవుతుందేమో, ఒకరోజు బహుశా వాడు భోజనం చేయలేడేమో. కానీ ఇప్పుడు చెప్పండి, నీ ముఖం చూసినందువల్ల, పొద్దున లేచి నీ ముఖం చూసినందువల్ల నాకు పడిన శిక్ష ఏంటో తెలుసా? మరణమే. దీనికి ఏమంటావు అనగానే రాజు ఒక్కసారిగా తొంగు తిన్నాడు. నిజమే, బైబిల్ ఒక మాట సెలవిస్తుంది తెలుసా?
ఒకడి కంట్లో నలుసును తీసే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. ఎదుటి వాడిని వేలెత్తి చూపించే ముందు నీలో ఉన్న తప్పులేమిటో తెలుసుకో. యమన గారు ఒక పద్యం రాశాడు, తప్పులు వారు తన తప్పులు ఎరగరనే ఒక పద్యం తెలుసా మీకు? అంటే మన తప్పులేమిటో చూసుకోకుండా ఎదుటి వారిని మనము ప్రశ్నించటము, ఎదుటి వారిని తప్పు పెట్టుకోవటం ఎంతవరకు వాస్తవమో ఆ రోజు ఆ సభలో ఆ మరణ వీధి శిక్ష దగ్గర రాజు తలదించుకున్నాడు. నిజమే కదా, రాజు ఆలోచించాడు, నిజమే కదా, వీడి ముఖం చూసినందువల్ల బహుశా ఒకరోజు నేను భోజనం చేయలేకపోయాను, కానీ నా ముఖం చూసినందువల్ల వీడికి మరణ శిక్షే విధించబడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరి ముఖం చూస్తే పాడైపోతారు? వీళ్ళని ఆలోచించండి. ఎదుటి వాడిని మనం తప్పు పట్టుకుంటున్నాం, కానీ మనల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి? మనం ఎలాంటి వాళ్ళం? వినండి, యాకోబు. ఎవరి యాకోబు? ఎక్కడ కనిపిస్తాడు యాకోబు? బైబిల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు? ఇవన్నీ కూడా మీతో నేను పంచుకోబోతున్నాను. చక్కగా విందాం. 3 విషయాలు ముచ్చటగా మీతో పంచుకుంటాను. దయచేసి 4వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. తీయండి, బైబిల్ తీయండి, బైబిల్ తీసుకోండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడు యోహాను, 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద తమ వలలను బాగు చేసుకుంటుంటే చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. రైట్, బాగా చెప్తున్నారు మీరు. ఇది యాకోబు గురించి ఒక వచనం మీకు చూపించాను ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ యాకోబు ఏ గ్రంథంలో కనిపిస్తాడు? మత్తయి సువార్తలో కనిపిస్తాడు. ఎవరి కుమారుడు యాకోబు? జెబెదయి కుమారుడు. ఒకసారి ఇలా అమ్మగారి పేరు చెప్పండి. మరి యాకోబు యొక్క అమ్మగారి పేరు చెప్పండి. జెబెదయి గురించి చెప్పారు మీరు. సలోమి, రైట్ ఆన్సర్. ఎవరండి? సలోమి. ఈ సలోమే ఈ యాకోబును ఈ యెహోను ఇద్దరిని మనసులో పెట్టుకొని, ఈ సలోమి కొడుకులే. ఏది? బాప్తిస్మిచ్చే యెహోను కాదండు, ప్రకటన గ్రంథం రచించాడు చూడు ఆయన. ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. యాకోబు పెద్దవాడు, యెహోను చిన్నవాడు. ఈ ఇద్దరి గురించి మాట్లాడటానికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏమడిగింది సలోమి? అయ్యా, ఈ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు కూర్చోవాలి, నువ్వేమన్నా అనుమతిస్తావా అని మాట్లాడిన తల్లి ఏవిడే. ఎంత మంచి తల్లి అండి, నిజమే కదా. ఈరోజు తల్లిదండ్రులను అడుగుతున్నాను, ఒక తల్లిదండ్రిగా నీ పిల్లలు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంది? ఎప్పుడైనా వచ్చి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి అక్కడున్న మాస్టర్కి చెప్తారు, మా ఊరు పై స్థాయికి వెళ్ళాలి, మీరు బాగా చదువు చెప్పాలని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా వీడికంటూ ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇస్తామని అడుగుతున్నారా? ఆలోచించండి, అడగండి దేవుణ్ణి. ఆ రోజు యేసు ప్రభు అయితే నో చెప్పాడు, కానీ అమ్మ అది కుదరదని చెప్పాడు, కానీ అడిగిన ప్రశ్న మాత్రం అద్భుతం. అవును, ఒక తల్లి తండ్రిగా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన కలిగినటువంటి సలోమి. ఎవరి సలోమి చెప్పండి? సలోమి ఎవరు? ఎవరికి చెల్లెలు? ఇప్పుడు చెప్పండి. ఏ మరియమ్మ? మరియమ్మని చాలా మంది ఉంటారు మళ్ళీ. తల్లి అయిన మరియ, యేసు తల్లి అయిన మరియకు ఏమవుద్ది? సలోమి. ఆ సనువుతో వెళ్ళి ఉంటుంది యేసు ప్రభు దగ్గరికి. ఏమంటారు? ఎలా వెళ్ళిందండి? ఏ సనువుతో? మా అక్క కొడుకే కదా, మా అక్క కొడుకే కదా, తప్పకుండా ఆయన నాకు అవకాశం ఇస్తాడనే సనువుతో. నిజమే కదా. మన వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పుడు, మన వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, మన వాళ్ళు ఒక అధికారంలో ఉన్నప్పుడు, మన వాళ్ళు ఒక ఎంపీ గాను ఎమ్మెల్యే గాను ఏమంటారు ఇంకా ఎంఆర్ఓ గాను ఇంకా కలెక్టర్ గాను ఇంకా ఏదో ఒక అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఒక సనువు, మనోడు కదా చేస్తాడు. ఏమండి? ఆ రోజు యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టే కదా అక్కడ ఇశ్రాయేలు ప్రజల ఆటలు సాగింది. చెప్పండి. అలాగనే మనవాడు ఒక మంచి స్థాయిలో ఉంటే, మన స్నేహితుడు లేక మన అయినవాడు, మన అన్న, మన తమ్ముడు లేక మన సహోదరి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనకు ఏ పని కావాలన్నా చేసి పెడుతుంది.
ఆ సనువుతో బహుశా సలోమి వెళ్ళి అడుగుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. అయినప్పటికీ కూడా యేసు ప్రభు మొహమాటకం లేనివాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు, అమ్మా నువ్వు అడిగింది మంచిదే కానీ ఇది నా స్వాధీనములు అయితే లేదు, తండ్రి స్వాధీనములు ఉంది. ఎవరు ఉండాలో పక్కన లేదు. ప్రియులారా, యెహోవానికి ఏమవుతాడు యాకోబు? చెప్పండి. యాకోబు యెహోవానికి ఏమవుతాడు? ప్రకటన గ్రంథం రాసినటువంటి యెహోను గారు ఉన్నారు కదా, ఆయనే నూనె బాండీ లేచారు చూడు, ఆ యెహోను గారే. ఆ యెహోను గారికి యాకోబు అన్నవుతాడు. అన్నవుతాడు. ఇంతకు బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కలిపి చెప్పండి, ఎంతమంది యాకోబులు ఉండుంటారు? మీకేమన్నా తెలుసా? ఆ? ఎంతమంది అమ్మా? 5 మంది. ఇంకా చెప్పండి, 2 గ్రంథాలు కలిపి, పాత నిబంధన కొత్త నిబంధన రెంటిని కలిపి చెప్పండి, ఎంతమంది ఉంటారు? 6 మంది ఉన్నారు. అంటే నువ్వు చెప్పింది ఎంతమందిని ఎక్కడంటే పాత నిబంధనలో ఒక్కడు ఉంటే కొత్త నిబంధనలు 5 మందిని చెప్పేసావు నువ్వు. మంచిదండి. కొత్త నిబంధనలు ఎంతమంది యాకోబులు ఉన్నారు? 5 మంది యాకోబులు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న యాకోబుతో కలిపి 5 మంది యాకోబులు ఉన్నారు. వీళ్ళరా ఎవరు యాకోబులు? ఎక్కడ కనిపిస్తారు? మొట్టమొదటిగా జబదేయి కుమారుడు సలోముకు పుట్టిన యాకోబు అయితే, రెండో యాకోబు ఇంకొక ఆయన మీకు చూపిస్తాను. ఇంకొక యాకోబును మీకు చూపిస్తాను. అల్పయ కుమారుడైన యాకోబు. ఎవరు? అల్పయ కుమార్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ ఆ తోమా, మత్తయి, అదుగో అల్ఫయ కుమారుడగు యాకోబు. ఇక్కడ రెండో యాకోబు కనిపిస్తున్నాడు. ఎవరి యాకోబు అంటే అల్ఫయ కుమారుడైన యాకోబు. ఇక మూడో యాకోబుని చెప్పండి. మూడో యాకోబుని చెప్పండి, ఎక్కడ కనిపిస్తాడు? మన యేసు ప్రభు తోగుటు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కూడా యాకోబే. ఎవరు? తల్లైన మరియకు యేసు ప్రభు పుట్టిన తర్వాత 5 మంది పిల్లలు ఉన్నారు. బాగా వినండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 5 మంది పిల్లలు ఉన్నారు మరియమ్మకు. ఈ 5 మంది పిల్లల్లో యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు. అది కూడా చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ అధ్యాయం క్షమించాలి, 55వ వచనం. 55వ వచనం. అన్ని రెఫరెన్స్లు ఇవ్వను, 1, 2 ఇస్తున్నారు. 13వ అధ్యాయం 55వ వచనం మత్తయి సువార్త. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, సిమోను, ఆరా, లేరా? చూసావా, యేసు ప్రభు ఆ ప్రాంతానికి రాగానే, ఏ ప్రాంతం? నజరేతు అనే ప్రాంతానికి రాగానే, నజరేతులో ఈయన దిగగానే ఈయన చేసిన కార్యాలు, కొన్ని అద్భుతాలు అక్కడ జరగగానే, ఈయనేంద్ర ఎలా చేస్తున్నాడు? యేసు మన వడ్లవని యేషేపు కొడుకు కాదా? మరియమ్మ ఈయన తల్లి కాదా? ఈయనకు సహోదరులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ. యాకోబు అనే ఒక వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు. ఎంతమంది యాకోబులు చెప్పాను? ఎంతమంది? 3. 4వ వాడు యాకోబు రెఫరెన్స్ అయితే దొరకదు కానీ, యోధా ఇస్కరీతు అనేవాడు తెలుసా మీకు? ఎవరు? యోధా ఇస్కరీతు ఎవడీడు? వీడనాలో అండి. యేసును అప్పగించిన దుష్టుడు, నమ్మక ద్రోహి, యేసును ముద్దు పెట్టుకొని 34 నెలలకు అమ్మేసిన వాడు, యేసు పక్కనే ఉండి యేసు పక్కలో పొడిచినటువంటి దుర్మార్గుడు. వీళ్ళ తండ్రి కూడా యాకోబే. వీని తండ్రి కూడా యాకోబే. ఇక 5వ యాకోబు ఎక్కడ కనిపిస్తాడు? 5వ యాకోబు ఎవరు? యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక ఎందే, ఏనే రచయిత. మనం చెప్పుకున్నాం, జబదయ సలోమికి పుట్టిన యాకోబే యాకోబు పత్రిక రచించాడు. అద్భుతమైన పత్రిక అది, మీరు చదువుకోండి. చాలా అద్భుతమైన రచయిత ఆయన. ప్రియులారా, అన్ని విశ్వాసం గురించి కానీ, ఇది నూనె రాసి ప్రార్థన చేసేదే కానీ, ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలి రాసిన ఆయన ఇవేనే. అయితే 5వ యాకోబు ఉన్నాడు కొత్త నిబంధనలో. ఎవరు అంటే తల్లైన మరియకు భర్త ఎవరు? యేషేపు. యేషేపు తండ్రి ఎవరు? యాకోబు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. యాకోబు. కానీ నేను చాలే. ఎవరు? అది యాకోబులు అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఇవన్నీ చెప్పేది. యాకోబులు అంటే రకరకాలు ఉన్నాయి.
ఈ 5 మంది కొత్త నిబంధనలు కనిపిస్తారు. ఇంకెవరున్నారేమో బైబిల్ పండితులు బహుశా చెప్పుకుంటారని తెలియదు. నేను చూసింది వీళ్ళని. అయితే పాత నిబంధనలో ఒక్క యాకోబే దొరుకుతాడా? ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడే. ఎవరైనా? ఒక్కడే. ఎలాంటోడు? చాలా యుక్తి కలిగిన వాడు, చాలా తెలివి కలిగిన వాడు, మనుషులను భలే మాయ చేస్తాడు, మనుషులను భలే మోసం చేస్తాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏమిటంటే మోసగాడు. ఏ ఏ గ్రంథంలో? పాత నిబంధన ప్రకారం. అయితే కొత్త నిబంధన ప్రకారం యాకోబు అంటే దేవుని కృపచేత మార్పు చెందినవాడు అని అర్థం. యాకోబు అంటే కొత్త నిబంధన ప్రకారము దాని అర్థాన్ని మరొక రీతిగా మనం తీసుకుంటే యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని కృపచేత మార్పు చెందినవాడు. పాత నిబంధనలో యాకోబుకు అర్థం మోసగాడు అయితే, అంతేకాదు దానికి అర్థం ఇంకా యాకోబు అనే పేరుకు మెడమను పట్టుకుని వచ్చిన వాడని కూడా బైబిల్ సెలవిస్తుంది. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏశావు బయటికి వస్తున్నప్పుడు మొదటిగా రావాలని యాకోబు ప్రయత్నం చేసి విఫలమైపోయి ఆఖరికి ఏశావు మెడమను పట్టుకొని బయటకు వచ్చాడు. అందుకే మెడమను పట్టుకొని వచ్చిన వాడని కూడా అర్థం ఉంది. అదే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడి గెలిచిన వాడని, దానికి తర్వాత రెండో అర్థము దీవించబడిన వాడు లేక ఆశీర్వదింపబడిన వాడని కూడా అర్థం ఉంది. దాని అర్థాలన్నీ తీసుకొని ఈ యాకోబుకు పెట్టినట్లయితే దేవుని కృపచేత మార్పు చెందినవాడు యాకోబుకు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక వెళ్ళిపోదాం. అయితే యాకోబు యెహోవా యొక్క అన్నాని తర్వాత వృత్తికి యాకోబు చేసే పని ఏంటి చెప్పండి? వృత్తికి యాకోబు చేసే పని ఏమిటి? జాలరి. ఇప్పుడు చదువు మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. మొదటి మాట మీకు చూపించబోతున్నాను. 4వ అధ్యాయం 21వ వచనం. జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడు యోహాను అను ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన ధోనిలో తమ వలలను బాగు చేసుకుంటుండగా పీలిచెను. వెంటనే వారు తమ ధోనిలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. దీంట్లో నుంచి 3 మాటలు మీకు చెప్పబోతున్నాను. దీంట్లోనే కాదు, 3 విషయాలు మీతో. యాకోబు గురించి 3 విషయాలు చాలా ఉంటాయి, కానీ మనకొద్దు. సింపుల్గా ఒక 15 నిమిషాలు. యాకోబు యొక్క జీవితం గురించి మనం చెప్పుకున్నాం. యాకోబు ఎవరో చెప్పుకున్నాం. యాకోబు ఏ వృత్తి చేసేవాడో చెప్పుకున్నాం. యాకోబు ఎవరి సహోదరుడు చెప్పుకున్నాం. ఎవరికి పుట్టాడో చెప్పుకున్నాం. అయితే యాకోబు ఒక అద్భుతమైన రచయిత అని కూడా చెప్పుకున్నాం. యాకోబుకు అర్థము దేవుని కృప చేత మార్చబడినవాడని, మార్పు చెందినవాడని కూడా చెప్పుకున్నాం. అయితే మొట్టమొదటి మాట ఏంటంటే యాకోబు ప్రభువు చేత పిలువబడినవాడు. హల్లెలూయా చెప్పండి. యాకోబు ఎవరి చేత పిలువబడ్డాడు? ప్రభువు చేత పిలువబడినవాడు యాకోబు. ఆ రోజు యేసు ప్రభు వాళ్ళు వరలు కడుక్కుంటున్నారు. అప్పటికి చేపలు పట్టారో లేదో తెలియదు. ఎన్ని చేపలు పడ్డాయో అక్కడ రాయబడలేదు. జబదయి కుమారులు యెహోను యాకోబు వాళ్ళు కష్టపడి ఆ రాత్రి అంతా పోసి ఆ చేపలు పట్టి ఉంటారు. ఆ వలలు కడుక్కుంటున్న సమయంలో యేసు ప్రభు వచ్చి వారిని పిలిచాడు అని రాయబడింది. చదువు ఇప్పుడు. ఎక్కడ మాట? 21వ వచనంలో. ఎక్కడ మాట? వెంటనే వారు పైన చూసి వారిని పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఎలాంటి వాడంటే యాకోబు సేవకు ఆశామాషాగా రాలా. యాకోబు దేవుని పని చేయటానికి తనంతటికి తను వచ్చిన వాడు కాదు. యాకోబుకు ఒక పిలుపు ఉంది. ఎప్పుడైనా ఆలోచించండి, ఒక వివాహానికి వెళ్ళాలంటే పిలుపు ఉండాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే పిలుపు ఉండాలి. ఒక గృహప్రవేశానికి వెళ్ళాలంటే పిలుపు ఉండాలి. ఒక పెళ్లికి వెళ్ళాలంటే పిలుపు ఉండాలి. ఏమంటే ఒక మెచ్యూర్డ్ ఫంక్షన్కి వెళ్ళాలంటే పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా నువ్వు ఊపుకుంటూ వెళ్ళావంటే అక్కడ నువ్వు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినా కూడా నీ ముఖంలో కలగా ఉండదు. ఎప్పుడైనా వెళ్ళారా? పిలుపు లేకుండా ఒక పెళ్లికి వెళ్ళారా మీరు? పిలుపు లేకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళారా మీరు? పిలుపు లేకుండా ఏ అక్క ఇంటికైనా వెళ్ళారా మీరు? అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది, ఓహో పిలవకుండా రావటం వల్ల నాకు ఈ అవమానం ఎదురైంది అని. ఎందుకు? నీకు విచారించే వాళ్ళు ఉండరు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు, నిన్ను ఆహ్వానించే వాళ్ళు ఉండరు, వెళ్ళగానే నిన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి అక్కడ నువ్వు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ రోజు యేసు ప్రభు కానా వివాహానికి
పిలవబడెను. ఉందా? యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 2:2 వచనం. యేసు ఆ ఆ ఆయన శిశువులను ఆ వివాహమునకు పిలవబడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా? పిలుపు ఉండాలి. అయితే యేసు ప్రభువు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. ఆ పిలుపు కాదు ఇక్కడ. నువ్వు పరిచర్య చేయాలంటే ఒక పిలుపు నీకు ఉండాలి, ఒక దర్శనము నీకు ఉండాలి, ఒక కళ నీకు ఉండాలి. ఈ పరిచర్యలు నువ్వు పాలుపంపులు పొందాలి, ఈ సేవలు నువ్వు పాలుపంపులు పొందాలంటే ఒక సేవకుడికి పిలుపు చాలా చాలా అవసరము. ఆ రోజు కానా వివాహానికి యేసు ప్రభు పిలవకుండా వెళ్ళలేదండి. అందుకే పిలవని పేరంటానికి వెళ్ళరు ఎవరు కూడా. అయితే చాలా మందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కానీ పిలువబడిన వారు కొందరే. ఏమండి? చాలా మందిని ఏర్పరచుకున్నవారు. చదవండి ఆ మాటలు ఎక్కడది? పిలువబడిన 22వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. 22 మత్తయి సువార్త 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు. అదిగో చూసావా? ఏర్పరచబడిన వారు ఎంతమంది? కొద్దిమందే. పిలువబడిన వారు మాత్రం అనేక మంది. అనేక మందిని పిలిచాడు కాబట్టి ఈరోజు ప్రభువుని నమ్ముకుంటున్నారు. అనేక మందికి పిలుపుంది కాబట్టి ఈరోజు సేవ చేస్తున్నారు. అనేక మందికి పిలుపుంది కాబట్టి ఈరోజు పరిచర్యలో ఉంటున్నారు. అనేక మందికి పిలుపుంది కాబట్టి చక్కగా మైకు పట్టుకొని పాట పాడుతున్నారు. పిలుపు లేకుండా నువ్వు ఆ పరిచర్య చేయలేవు. పిలుపు లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. పిలుపు లేకుండా నువ్వు సేవ చేయలేవు. పిలుపు లేకుండా అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించలేవు. కానా వివాహానికి యేసును పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. పిలువబడిన వారు అనేక మంది అయితే ఏర్పరచుకున్నవారు అంటే కొంతమంది మేము సేవ చేయాలని వచ్చామండి, అంతటా మేము వచ్చాం అని వచ్చాం. తప్పులేదు. పరిచర్యకు దేవుడు పిలిస్తేనే రావాలని బైబిల్ ఏం లేదు. పిలిస్తే విలువ ఉంటుంది. ఏముంటుంది? పిలిస్తే ఏముంటుంది? అది ఎందుకు? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పిలిచాడా నిన్ను సిగ్గుపడలేడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడా నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. ఆయన నిన్ను కావాలి అనుకున్నాడా ఎక్కడ నీకు కొరత రానియడు. ఎందుకంటే ఆయనే తీసుకుంటాడు. యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చావు? పాపులను పిలువచ్చాను. ఎవరిని పిలవటానికి వచ్చాను? రోగం కలిగిన వారికి ఏమండి వైద్యుడు అవసరము. ఆరోగ్యం గల వాడికి వైద్యుడు అవసరం లేదు. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. నేను ఎందుకు వచ్చాను? పాపులను పిలవటానికి వచ్చాను. అనేక మందిని పిలిచాడు కాబట్టి పిలుపు ఉండాలి. ఆ రోజు యాకోబుని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి యాకోబు జీవితం అద్భుతకరంగా సేవ చేశాడు. అనేక ప్రాంతాల్లో సేవ చేశాడు. అసలు యూదులకు ప్రకటించిందే ఈయన సువార్త. తెలుసా? స్టీఫెన్ గారు మాట్లాడాడు యూదులతోటి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కానీ యూదులకు కానీ యాకోబు గారు అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం రోమపత్రిక 30వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించానో చూసావా? ఎవరిని పిలిచాడు? ముందుగా ఎవరిని నిర్ణయించుకున్నాడో, ముందుగా ఆయన లిస్టులో ఎవరి పేరుందో, ముందుగా ఆయన గ్రంథంలో ఎవరి పేరు రాసి పెట్టుకున్నాడో, ముందుగా అంటే ఎప్పుడు? ముందుగా అంటే జగత్ పునాది వేయబడక ముందు నీ పేరు ఆయన లిస్టులో ఉందంటే నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు, నీవు ఆయన గుర్తుల్లో ఉన్నావు, ఆయన దృష్టిలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఎన్నుకుంది కాదండి యాకోబు, ఇప్పుడు ఏర్పాటు చేసుకుంది కాదండి నిన్ను నన్ను. జగత్ పునాది వేయబడక మునిపే ఫలాని వ్యక్తి నాకు కావాలి అని ఆయన మనసులో అనుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరము ఇక్కడ ఉన్నాం, ఆయన నమ్ముకున్నాం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే యాకోబుని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఎందుకు పిలిచాడు? ఎలా ఉండాలని పిలిచాడు మనల్ని? యాకోబునే కాదు, మనల్ని పిలిచాడు దేవుడు. ఏమండి? 2005లో నన్ను పిలిచాడు. అర్థమవుతుందా మీకు? అయితే 2099 క్షమించాలి 1999లోనే ప్రవచనం ఉంది.
ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు నేను డేట్ వేసుకొని, నేను పలానా డేట్ వేసుకొని, ఆ ప్రవచనం ఒక తల్లి గారు ప్రవచించే దానియేలో నువ్వు నాకు కావాలి అన్నప్పుడే పలానా రోజు డేటు దర్శనం ఆ ప్రవచనం రాసి పెట్టుకున్నాను నేను డైరీలో. పిలుపును వెనకబెట్టేశాను, దేవుడిని వెనకబెట్టేశాను, చాలా తిప్పలు పడ్డాను. 2005లో దేవుడు ఒకసారికి 3 సార్లు మాట్లాడి పిలిచి ఎన్నుకొని నువ్వు రావాలి అని బలవంతంగా లాగి నన్ను పడేశాడు. అంతే. రావాలని కానీ, సేవ చేయాలని కానీ, ఈ ప్రార్థన చేయాలని కానీ, ఒక బ్యాగు తెలుసుకుని బైబుల్ తెలుసుకుని నిలబడతాడు నాకు లేనే లేదు. అయితే దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. నీ పేరుంది. అయితే ఎందుకు పిలిచాడు? ఇది ప్రశ్న. ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు? యాకోబుని ఎందుకు పిలుచుకున్నాడు? నెంబర్ 1, పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. అర్థమైందా? ఎందుకు? లోకములో నుంచి నీ పేరు పెట్టే పిలిచింది ఎందుకు? నిన్నే ఎన్నుకుందెందుకు? నిన్నే ఏర్పాటు చేసుకుందెందుకు? నువ్వే కావాలి అని నిన్ను ఇష్టపడింది ప్రభు ఎందుకు అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. చదవండి, ఈ మాటలు చూపిస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పౌలును అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన మనం ఎందుకు పిలవబడ్డామో పరిశుద్ధులుగా ఉండాలని. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వస్తూ పాపములో కొనసాగటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసి ఆయన ఆలయంలో నిలబెట్టింది ఎందుకంటే లోకంతో కలిసిపోవటానికి కాదు. నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంది. ఒక్కొక్క వేరై ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి. నువ్వంటూ ఒక ప్రత్యేకంగా కనిపించాలి. నీ ముఖము, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ మాట తీరు, నీ కళ్ళు, నీ ప్రతీది కూడా ఒక అద్భుతంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండటానికి నేను పిలిచాడు. పేతురు పత్రిక మీకు తెలుసా? 1వ అధ్యాయం 18వ వచనమేనా? నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం ఎలా ఉండాలి? నేను ఎలాంటి వాడిని? మీ తండ్రిని నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధుడని యేసు ప్రభువు అంటున్నాడు. మీ తండ్రిని నేను పరిశుద్ధుడిని. మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. చదువు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు. ఈరోజు అడుగుతున్నాను, పిలువబడిన వారిని అడుగుతున్నాను, దేవుని చేత పిలుపొందుకున్న వారిని అడుగుతున్నా, ఎలా ఉంది మీ ప్రవర్తన? ఎలా ఉంది మీ నడవడి? ఎలా ఉంది మీ యొక్క మాట తీరు? ఆలోచించండి ఒకసారి. దేవునికి లెక్క చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు తప్పకుండా తీర్పులో నిన్ను నిలబెడతాడు. నేను పరిశుద్ధుడని. మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కొరింథీ రాసిన దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడో. చూసావా? అర్థమైందా? ఎందుకు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండాలనే. వాళ్ళు చేసింది నేను చేస్తాను, వాళ్ళు తిన్నది నేను తింటాను, వాళ్ళు తాగింది నేను తాగుతాను, వాళ్ళు చూసేది నేను అందుకు కాదు దేవుడు నిన్ను ఎన్నుకుంది. యాకోబుని అందుకు కాదు దేవుడు పిలిచింది. ఆ రోజు వలలు కడుక్కుంటున్నారు. చాలా మంచి వ్యాపారం అది. చేపల వ్యాపారం అంటే మంచిగా బాగా డబ్బు వస్తుంది. ఒక చేపను అమ్ముకున్న ఆ రోజుకు పూట జరుగుతుంది. అలాంటి అద్భుతమైన వ్యాపారాన్ని వదిలిపెట్టి వచ్చారు. యేసు మాటకంత విలువనిచ్చారు. అంత విలువనిచ్చారండి. వలలు వదిలిపెట్టి యేసు రమ్మనగానే ఆయన్ని వెంబడించారు. కారణం ఏంటంటే ఆయన పిలుపు అద్భుతంగా ఉంది. వస్తారా మీరు? మిమ్మల్ని మనసులు బట్టే జాలర్లుగా చేస్తాను, వస్తారా? పేతురు దగ్గర అన్నమాట ఇదే కదా. అప్పుడే యాకోబు ఉన్నాడు తెలుసా మీకు? వస్తారా నా వెంట? వచ్చినట్లయితే మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళు కాదు, ఇక నుంచి మిమ్మల్ని మనుషులను తయారు చేయాలి మీరు పరిశుద్ధులుగా. అంటే యాకోబు అన్నిటిని వదిలిపెట్టి వచ్చేసాడు. ఆయన పిలుపు గౌరవం ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు యేసయ్య మాటకు విలువనిచ్చేవాళ్ళు, యేసు పిలుపుకు విలువనిచ్చేవాళ్ళు? చచ్చిపోతున్నప్పుడు ప్రభువా బతికించు నాయన,
నీ మందిరంలో కనిపిస్తారని మాట ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అయితే ఆ మాటకు లోబడుతున్నారా? ఆయన గౌరవించారా? ఆయన మాటకు విలువనిస్తున్నారా? పనికిరాని నిన్ను పనికిచ్చేవాడిగా మార్చాడే, మార్చిన తర్వాత ఆయన మాటకు విలువనిచ్చి ఆయన సాక్షిగా ఎంత మాత్రం నిలబడ్డావు? ఎందుకు దేవుడు యాకోబును పిలిచాడు, నిన్ను నన్ను పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండాలని. నెంబర్ 2 దాంట్లో మరలా రెండోది ఏంటంటే, ఎందుకు పిలిచాడంటే సమాధానంగా ఉండాలి నువ్వు. ఎవరితో గొడవ పట్టడానికి వీల్లేదు, ఎవరు నీకు శత్రువులు ఉండడానికి వీల్లేదు, ఎవరు నీకు పగస్తులు ఉండడానికి వీల్లేదు, ఎవరు నీకు విరోధులు ఉండడానికి వీల్లేదు. సఖ్యమైతే అంటాడు ఏంటి? సఖ్యమైతే అంటే అర్థం ఏంది? వీలైతే, వీలైన మట్టుకు అందరితో అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండమంటాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. పేతురు కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం 15 వచ్చిన 7:15 7వ అధ్యాయం 15 వచ్చింది. అయితే ఆ ఉమ్, 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 ఉమ్. సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడో, దేవుడు మనల్ని ఎన్నుకుంది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది గొడవలు పట్టడానికి కాదో, కొట్లాడటానికి కాదో, విరోధంగా శత్రువులను పెంచుకోవడానికి కాదు, పగస్తులుగా మారటానికి కాదు మనల్ని పిలిచింది. సఖ్యమైతే వీలైతే అందరితో మనం సమాధానంగా ఉండాలి, అందరితో మనం కలిసిపోవాలి. ఎవరు మనకు శత్రువులు చెప్పండి? ఎవరు మనకు విరోధులు? అయితే ఈరోజు ఉన్నది ఏమిటంటే అసలు సిసలైనదంతా క్రైస్తవుల్లోనే ఉంది. ఏంటది? ఏమండి? ఏంటది? గొడవలు ఇల్లే, గందరగోళం ఇల్లే, పగబెట్టుకునేది ఇల్లే, ప్రతీకారం తీర్చుకునేది ఇల్లే. ఇది ఇది నేను చెప్తా ఉంటే మీకు ఎలా ఉందో కానీ నేను చాలా మందిని చూశాను. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, సేవకుడు అంటే ఈ సేవకుడికి పడదు, ఆ సేవకుడు అంటే ఇదంతా. ఎందుకు అంటే సమాధానంగా ఉండలేకపోతున్నాడు. దేవుడు పిలిచిన వాళ్ళైతే అలా ఉండటానికి వీరు లేదు. మీరు అందరితో సమాధానంగా ఉండండి. మూడోది, మనల్ని దేవుడు పిలవటానికి మూడో కారణం ఏంటో తెలుసా? ఎందుకు పిలిచాడు చెప్పండి, ఒక్క మాట చెప్పండి మీరు. యాకోబుని దేవుడు పిలిచాడు ఎందుకో? ఒకటి, పరిశుద్ధంగా ఉండటానికి. నెంబర్ 2 రెండోది ఆ సమాధానంగా ఉండటానికి. మూడోది ఆ ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలిచాడండి మనల్ని. మనము శాపగ్రస్తులం కాదండి, మనము దరిద్రులం కాదండి, మన బలహీన వర్గం వాళ్ళం కాదండి, ఆర్థికంగా చితికిపోతున్న వారం కాదండి. మనం ఎవరము? ఆశీర్వాదానికి వారసులమండి మనము. ఆ రోజు అబ్రాహాం ఆశీర్వాదానికి వారసుడు. ఆ ఆశీర్వాదాలన్నీ అబ్రాహాం పొందుకున్నాడు. ఆశీర్వాదానికి కర్త కర్మ దేవుడైతే ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నవాడు అబ్రహామే. అయితే ఈ ఆశీర్వాదం, అబ్రహాం పొందుకున్న ఈ ఆశీర్వాదం మనందరికీ కూడా దేవుడు ఇస్తాడు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలువబడ్డాం మనం? ఆశీర్వాదం అండి. మనం ఎవరమంటే ఆశీర్వదింపబడిన మనం. ఆ రోజు సింహాసనం మీద కూర్చున్న రాజు ఏమండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సింహాసనం మీద ఒక రాజు కూర్చుంటాడు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు ఉంటాయి. కుడివైపున ఉన్న వారితో చెప్పిన వాడు చెప్పండి, ఏం చెప్పాడు? చెప్పాము, గట్టిగా చెప్పు. ఆశీర్వదం ఏది మొదలుకొని పైనుంచి చదువు, పైనుంచి చదువు. అద్దుగో, ఎప్పటి నుంచి, ఇప్పుడుది కాదు ఇది. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుటకు. పైన పైన పై కిందకి వెళ్ళాడు, ఆశీర్వాదానికి పైన. చూసి అదుగో ఎవరి చేత? ఇప్పుడు చెప్తాను,
ఎవరి చేత ఆశీర్వదింపడ్డామండి మనము? ఆ? మన దేవుడైన యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాళ్ళమండి. ఈరోజు దరిద్రులమే అండి. ఈరోజు దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం. ఇల్లు లేని వాళ్ళం, స్థలం లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, సరైన బట్ట లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు. అయితే ఇదే యాకోబు గారు ఏమి రాశారు చదువుతారా? ఇదే యాకోబు గారు రచయిత అన్నానుగా, ఆయన మాట కూడా చూపిస్తే బాగుంటుందిగా. ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయమా? మీరు అండర్లైన్ చేసుకుని ఉంటారు, ఎన్నోసార్లు చెప్పుంటాను నేను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను చెప్పినప్పుడు 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసావా యాకోబు ఎంత బాగా రాశాడో. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు అనకండి మేము ఆశీర్వాదం లేదండి మాకు అనకండి. మనందరం ఆశీర్వదించబడ్డాం. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకో, వారసుడు నువ్వు. రెండో మాట, యాకోబులో ఉన్న రెండో మాట ఏంటంటే యాకోబు ప్రభువుకు సమీపంగా ఉన్నాడండి. ఎప్పుడు యాకోబు దూరంగా ఉండలేదండి ప్రభువుకి. ఈ ప్రభువు కూడా యాకోబుని ఎప్పుడు దూరంగా పెట్టలేదండి. మీరు తెలుసా? చదవండి ఆ మాటలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. 29. మార్కు సువార్త 1వ అధ్యాయం 29. వెళ్ళి యాకోబుతోను, యోహానుతోను, సీమోను, చూసావా ఎవరితో వెళ్ళాడు? అయిపోయిందా ఇంకా ఉందా? అయిపోయిందిలే. ఎవరితో వెళ్ళాడు? యాకోబు, యోహాను, ఆంధ్రయ్య ఇంట్లోకి వెళ్ళాడు. సిమోన్ లేడా? సిమోన్ అంటే ఎవరు? పేతురు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఇలా ముగ్గురు ఉంటారు. ఎవరు ముగ్గురు? యాకోబు, యోహాను, పేతురు. రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు. మిగతా 9 మంది ఎక్కడ పెట్టాడు చెప్పండి? కొండ కిందనే. ఎక్కడది? మత్తయి సువార్త 17 మొదటి వచనం. చదవద్దులే. కొండ కిందనే. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో రూపాంతరం కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురిని మాత్రమే రూపాంతరం కొండ మీద తీసుకురండి. యేసు పేతురును, యాకోబును, యోహానును ఎంటబెట్టుకొని, చూసావా ఇది రూపాంతరం కొండ. యేసు ప్రభు రూపాంతరం పొందిన కొండ కాబట్టి దాన్ని రూపాంతరం కొండ అన్నారు. అబ్బో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇదే కాదు, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక చిన్న పిల్ల చచ్చిపోయింది. చిన్నదే అంటాడు చూడు. ఒక ఏ అధికారి అతను? సమాజపు అధికారి అని రాయబడింది బైబిల్లో. ఏ అధ్యాయము? మార్కు సువార్త 5:37. చదవద్దు, టైం లేదు. ఈ 37వ వచనంలో ఒక సమాజపు అధికారి కూతురు చచ్చిపోతే యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని బయటే వీళ్ళ ముగ్గురిని ఇంట్లోకి తీసుకున్నారు. అండి, చూసావా ఎంత సమీపంగా యాకోబు ఉన్నాడు. ఉదాహరణ, గెచ్చమైన తోటకి వెళ్ళాడు. గెచ్చమైన తోట బయట ఎంతమందిని పెట్టాడు? 9 మందిని. తోట లోపలికి తీసుకొని వెళ్ళింది యాకోబును, యోహానును, పేతురు. సమీపంగా యేసు ప్రభుకు సమీపంగా ఉన్నవాడండి. మూడో మాట యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిన వాడు నాకు వంటి ప్రాణం ఇచ్చినాడు. అంతేకాదు, ఇంకొక మాట చెప్పొచ్చు. మొదటి హతసాక్షి. ఏ హతసాక్షి? యేసు ప్రభు 12 మంది శిశువుల్లో మొదటిగా చంపబడిన వాడు ఎవరు చెప్పండి? 12 మంది శిశువులు అన్నాడు. స్టీఫెన్ ఆయన వేరు. 12 మంది శిశువుల్లో మొదటిగా యేసు ప్రభు కోసం చచ్చిపోయిన వాడు ఎవరు? యాకోబు. 12వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి వచనం. అదే కాలమందు కొందరిని బాధ పెడుతూ బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును
చూసావా, చంపేశారండి. యెరూషలేములో యాకోబును చంపేశారు. యాకోబును చంపేసిన తర్వాతనే పేతురుని పట్టుకుంది. మొదటి హతసాక్షే కాదు, ప్రభు కోసం తన ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడినవాడు. యాకోబు రోషం గురించి చెప్పమంటారు ఆఖరిగా? యాకోబు ఎంత రోషగాడు తెలుసా మీకు? సమరయ ప్రాంతానికి యేసుప్రభు వెళ్తాడు. సమరయ ప్రాంతానికి యేసుప్రభు వెళ్తే సమరయులు ఏం చేశారంటే యేసుప్రభు నెట్టేశారు. మా ఊరికి నువ్వు రావటానికి వెళ్ళలేదు, మా ఊర్లో అడుగు పెట్టడానికి వెళ్ళలేదు, మా ఊరి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని సమరయులు యేసుప్రభు నెట్టేశారు. ఇది చూసినటువంటి యాకోబు, యోహోను అండి, చదవండి ఆ మాటలు ఎంత బాగుంటాయి. 9వ అధ్యాయము లోకా సువార్త 54వ వచ్చి 54వ వచ్చి లోకా శుభవార్త 9:54. యాకోబును అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి ఆ ఆ చూసావా ఎంత రోషం. యేసు ప్రభుని వద్దన్నారండి ఆ ఊరు వాళ్ళు, సమరయులు. ఏది చూసి? ఆయన్ను వద్దంటం చూసి, ఏది చూసి? ఆయన్ను బయటికి నెట్టివేయటం చూసి, ఏది చూసి? ఆయన్ను వ్యతిరేకంగా మాట్లాడటం చూసి. మనకేమో రోషం లేదు. యేసు ప్రభు గురించి ఎవరు తిడుతున్నా మనం నోరు మూసుకొని ఉంటున్నాం. ఎంతమంది మత ఉన్మాదులు ఈరోజు మనం చూస్తున్నాం. ఎదిరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. అయితే ఆ రోజు యాకోబు, యెహోవాను వీళ్ళు చూసి, ప్రభువా, ఆకాశము నుంచి అగ్ని దించి దీన్ని నాశనం చేసేస్తాం, దీన్ని సమరయ ప్రాంతాన్ని. అయితే అర్థమైందా? రోషం. రోషం కలిగిన వాడే కాదు, అనేక ప్రాంతాల్లో సేవ చేసినవాడు, అద్భుతంగా పరిచర్యలో కొనసాగిన వాడు, లోబడిన వాడు, యేసు వెంబడే ఉన్నవాడు, యేసుకు సమీపంగా ఉన్నవాడు. ఏమండి, ఒక మంచి సలోమి జబదయి మంచి కొడుకును మనకు అందించినట్టు యాకోబు గారు. ఈయన అధ్యాయాలు 5 అధ్యాయాలు ఉంటాయి. యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఉంటాయి. విశ్వాసం గురించి అద్భుతంగా బోధించేవాడు అండి. యాకోబు గారి హిస్టరీ మీరు చూడండి. ఆయనకు రాసి దర్శించిన ఆ పత్రికను చదవండి, ఎంత బలపరుస్తుందో. ఏమండి, ఎంత బలపరుస్తుంది అంటే ఎంత బలం. ఈ యాకోబు రాసిన పత్రికలోనే ఏలియా గురించి రాసింది. ఏ ఏలియా? ఏ ఏలియా? ఆకుల ద్వారా పోయింది ఆ ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే రాసింది యాకోబు గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు 1 ప్రభువు చేత పిలువబడిన వాడు, 2 యేసుకు సమీపంగా ఉన్నవాడు, 3 యేసు కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడు. కళ్ళొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి మన హృదయాల్లో పదిలపరిచి ఫలింపును దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకున్నాయినా ఈ రాత్రి బిడ్డలు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో విజ్ఞాపన చేశారు. విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించారు. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు